మరి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళకి ఎలాంటి కఠినమైన శిక్షలు అన్న వాళ్ళు పట్టుకొని ఫస్ట్ లోపలికి వేయాలి. ఆడేటోళ్ళు కూడా కొంచెము వాళ్ళు లోపలికి వేస్తారో ఖండిస్తారో తెలియదు, కానీ ఆడేటోళ్ళు కూడా కొంచెం భయం పెట్టారు. అప్పుడు ఒకప్పట్లో ఈ ఇస్పేటాక్ అంటారు కదన్న, తెలుసు కదన్న, పేకాట. ఆ పేకాట ఆడేటోళ్ళు పోలీసు వాళ్ళు విజిల్ వినిపించిందంటే పారిపోయేటోళ్ళు. అట్లా ఇప్పుడు కూడా అట్లా జరగాలి, జరిగితేనే అప్పుడు కొంచెం మంచిగా ఉంటది. సో రైతు బిడ్డగా చెప్పుకుని తిరిగే పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళు కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ అంటే చేస్తారు. వాళ్ళ వెనకాట వాళ్ళు పల్లవి ప్రశాంత్ అనే వాళ్ళు వాళ్ళ వెనకాట కొంచెం అమ్మ నాన్న బాగా సంపాదించారు. మరి సంపాదించిండేది మరి ఎలా పోవాలి, ఇలాంటివన్నీ వాళ్ళు ఎందుకు చేస్తుంటారు, పోతుంటారు, అంతే కదా. బట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల డబ్బులు వస్తాయి కానీ పోవడం ఏముంటది కదా. వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి కొన్ని లక్షల రూపాయలు వీళ్ళకి ఇంకా ఇస్తారు. డబ్బులు కావాలేమో అని వచ్చినారు మళ్ళీ, ఇంకా డబ్బులు కావాలని. అంటే అన్న ఈ బెట్టింగ్ యాప్ల గురించి ప్రభుత్వాలకు కానీ ప్రజలకు కానీ ఏం చెప్తా ఉన్నా ఒక పబ్లిక్ గా? నేనైతే ఖండిస్తున్నానన్న, ఖచ్చితంగా ఖండిస్తున్నాను. ఈ బెట్టింగ్ అనేది ఆడడం నేరం. మంచిగా ఒక కంపెనీలో పనిచేసి నెలకు 30,000 రాని 10,000 రాని పోయి పెళ్ళం బిడ్డలకి పెడితే వాళ్ళు కొంచెం సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఈరోజు ఖచ్చితంగా ఒక 1000 రూపాయలు తీసుకొచ్చినారంటే, అరే ఒక 500 ఇంట్లో పెట్టి ఇంకొక 500 మందు మ్యాన్సన్ హౌస్ మామ ఎక్కువ అని చెప్పి చాలా మంది తాగేటోళ్ళు కూడా ఉన్నారు.